సంబంధించిన కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఈ రోజున మనందరం కూడా గత ఆయన పరిపాలన చూసాం. ఇప్పుడు కొత్తగా అమరావతిలో రైతుల యొక్క సమస్యలు ఉన్నాయి, రైతులు పిలిస్తే వచ్చామనేసి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అమరావతి విచ్ఛిన్నానికి కానీ అమరావతి అభివృద్ధిలో కానీ ఆ రోజున తను చేసినటువంటి పనులు చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసాము. మరి ఆ పరిస్థితులను బట్టే తన యొక్క పార్టీకి కానీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. వారు పంపించేటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు గత ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రజలను కానీ అమరావతి ప్రజలను కానీ కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెడుతూ వారి నోటికి వచ్చినట్టుగా మనుషుల్ని కింసపరిచే విధంగా మహిళల్ని బాధ పెట్టే విధంగా ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో వారినే ఎన్నుకొని కమిటీగా వేసి మళ్ళా ఇక్కడ అమరావతి ప్రాంతంలో చిచ్చులు పెడతానికి కానీ అమరావతి ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాం కానీ రాజధానికి భూములు ఉన్నటువంటి 0.99% రైతుల కోసం పంపుతామనటం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఆయన తక్కువ శాతం ఇవ్వాల్సినటువంటి రైతుల కోసం వస్తే మరి 99.99% ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులు సంగతి మరి అక్కడ రైతులు గుర్తులేరా? ఆ రైతుల బాధల్ని కనబట్టలేదా? ఇచ్చినటువంటి రైతులు మరి అభివృద్ధి చెందకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయనేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి మీరు ఇవ్వనటువంటి భూముల్ని నచ్చజెప్పి రైతులకు నచ్చజెప్పి అభివృద్ధికి మరి దోహదపడండి, రాష్ట్ర ప్రయోజనం కోసం ఉపయోగపడండి అని మీరు వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ చేత భూములు ఇచ్చండి తప్ప ఇక్కడ మరలా నేను వస్తాను, మళ్ళీ మా కమిటీ వచ్చిద్ది, మీ ప్రాంతంలో చిచ్చులు పెడతాము, రెచ్చగొడతాము, మీ మధ్యన రైతుల మధ్యన విద్వేషాల్లోని మరి సృష్టిస్తాము, మా పార్టీ ప్రయోజనాల కోసం మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటామంటే ఇక్కడ రైతులందరం కూడా రైతు పుట్టక పెట్టున్నాము, రైతులందరం కూడా ఏకతాటి మీద ఉంటాము, రైతులందరం కూడా ఒకే మాట ఒకే బాట, అదే అమరావతి అభివృద్ధి, అదే అమరావతి రాజధాని కోసం అనేది మీకు మరలా తిరిగి తెలియజేస్తున్నాం.